సత్యరాజ్ హోటల్ను తాను దక్కించుకున్న తర్వాత తాత శివనారాయణ ఇంటికి దీపను తీసుకుని వెళతాడు కార్తీక్. దీపపై జ్యోత్స్న అక్కసు వెళ్ళగక్కుతుంది. మాటలు అంటుంది. తాత శివనారాయణ కూడా కార్తీక్పై ఆగ్రహిస్తాడు. దీప మాటలను కార్తీక్ పాటిస్తున్నాడని జ్యోత్స్న అంటుంది. దీప భాషలో చెప్పాలని పారిజాతాన్ని అడుగుతుంది. పెళ్ళాం ఆడించినట్టు ఆడే మొగుడు అంటారు అని పారు చెబుతుంది. పారిజాతం మాటకు దీప కోప్పడుతుంది. నేను ఆడించాలనుకునే ఆడదాన్ని కాదు, గెలిపించాలనుకునే ఆడదాన్ని అని దీప కౌంటర్ ఇస్తుంది. అనుకునేదాన్ని దక్కించుకునే ఆటలో ఆరితేరావని జ్యోత్స్న అంటుంది. దీంతో దీపను అనేందుకు సరిపోవని జ్యోత్స్నను సుమిత్ర వారిస్తుంది. దీంతో పారిజాతం కల్పించుకుంటుంది. మనలో మనం అరుచుకోవడం ఎందుకని శివనారాయణ అంటాడు. గుమ్మం తొక్కనని చెప్పిన కార్తీక్ ఎందుకు వచ్చాడో అడగాలని దశరథితో అంటాడు. నేను మీ మనవడిగా రాలేదు, మీ ఇంట్లోకి కూడా రాలేదని శివనారాయణతో కార్తీక్ చెబుతాడు. గంగాధర్ ఫంక్షన్కు తాము క్యాటరింగ్ చేశామని, అక్కడ తన భార్య దీపను కొందరు కొన్ని మాటలు అన్నారని, వాటికి బదులు చెప్పేందుకే వచ్చానని అంటాడు. జ్యోత్స్న అడ్డు చెబుతుంది. దీంతో నువ్వంటే చిలక పలుకులు, నేనంటే కాకి అరుపులా అని కార్తీక్ పంచివేస్తాడు. మాటలతో రెచ్చగొట్టాలని చూశారని ఆగ్రహిస్తాడు. తాను అన్నవి నిజాలేనని పారిజాతం అంటుంది. నిజాలు మారుతున్నాయని చెప్పేందుకే ఇక్కడికి వచ్చానని కార్తీక్ అంటాడు. దీపది ఇడ్లీ బండి స్థాయేనని, రెస్టారెంట్ స్థాయి కాదన్నావు కదా. దీప చేతి వంట వల్లే మిమ్మల్ని దాటి సత్యరాజ్ రెస్టారెంట్ను దక్కించుకున్నా. దీప నీ పాలిటి దరిద్రం అన్నావు కదా. దీప మంచితనం, 10 మందికి సాయం చేసే గుణం వల్లే ఆ రెస్టారెంట్ దక్కించుకున్నాం. మీరు కొనడానికి కోట్లు ఇస్తామన్నారు, కానీ నేను రూపాయి పెట్టుబడి పెట్టకుండానే కంపెనీలో 25% సొంతం చేసుకునేలా డీల్ చేసుకున్నాం. ఇప్పుడు సత్యరాజ్ రెస్టారెంట్ మాది అని కార్తీక్ అంటాడు. కార్తీక్ మాటలతో దశరథ్, సుమిత్ర సంతోషంగా కనిపిస్తారు. శివనారాయణ, జ్యోత్స్న, పారిజాతం రగిలిపోతుంటారు. దీపది రెస్టారెంట్ స్థాయి అని చెప్పేందుకే వచ్చానని కార్తీక్ అంటాడు. రేపే కొబ్బరికాయ కొట్టి రెస్టారెంట్లో కొత్తగా మొదలు పెడతామని పెద్ద మనసు ఉన్నవారు దీవించాలని కార్తీక్ అడుగుతాడు. నిన్ను దీవించేంత పెద్ద మనసు ఎవరికీ లేదని శివనారాయణ అంటాడు. కార్తీక్ టిఫిన్ సెంటర్ తమ తొలి అడుగు అని, రెస్టారెంట్ 2వ అడుగు అని సుమిత్రతో కార్తీక్ అంటాడు. తాతతో తాను చేసిన ఛాలెంజ్లో గెలవాలని మా దంపతులను దీవించు అత్త అని అడుగుతాడు. సుమిత్ర కాళ్లకు కార్తీక్, దీప మొక్కుతారు. అనుకున్నది జరగాలంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుంది సుమిత్ర. ఇది చూసి పారిజాతం మరింత రగులుతుంది. మామను ఓడించాలని మేనల్లుడిని దీవిస్తున్నావా సుమిత్ర అంటూ వెటకారంగా అంటుంది పారిజాతం. లాటరీ వచ్చిన ప్రతి ఒక్కడూ గెలవడని శివనారాయణ వెటకారం చేస్తాడు. సత్యరాజ్ తనకు శత్రువు అని, అతడితో కలిసిన కార్తీక్ కూడా శత్రువే అనేలా మాట్లాడతాడు. అయితే అదృష్టం లాంటి దీప తనతో ఉందని, గెలుపు తనదే అని నమ్మకంగా చెబుతాడు కార్తీక్. లాటరీ కూడా అదృష్టవంతులను ప్రపంచానికి పరిచయం చేస్తుందంటాడు. అదృష్టం నా వెనకే ఉందని దీపను చూపిస్తూ చెబుతాడు. దీపను దరిద్రం అన్నవారి మాటలకు కార్తీక్ బదిలిచ్చేస్తాడు. తాను విజేతగా నిలిచే రోజు తొందరలోనే వస్తుందని, అప్పుడు వద్దనుకున్నా మీకు కార్తీక్ అనే పేరు వినిపిస్తుందని తాతతో కార్తీక్ అంటాడు. తాను గెలుస్తానని, అప్పుడు కూడా నా భార్యతో నీ ముందు నిలబడతానని కార్తీక్ చెబుతాడు. కార్తీక్, దీప అక్కడి నుంచి సైకిల్పై వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చి మరీ అవమానిస్తావా బావా, మిమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వనని మనసులో రగులుతుంది జ్యోత్స్న. రెస్టారెంట్ దక్కినందుకు కార్తీక్, దీపకు కంగ్రాట్స్ చెబుతాడు కాశీ. కాంచన, అనసూయ ఎంతో సంతోషిస్తారు. నా కొడుకు సాధిస్తాడని తెలుసని కాంచన అంటుంది. దీప బ్రహ్మముహూర్తంలో పూజలు చేశాక నీ కొడుకు ఎలా గెలవకుండా ఉంటాడని కార్తీక్ అంటాడు. సత్యరాజ్ మనవడిని దీప ఎప్పుడో ప్రమాదం నుంచి కాపాడిందంట. అది కూడా దృష్టిలో పెట్టుకుని ఈ అవకాశం ఇచ్చారని చెబుతుంది. అక్కడికి మన వాళ్ళు ఎవరైనా వచ్చారా అని కాంచన అడుగుతుంది. మన వాళ్ళంటే అని కార్తీక్ అడుగుతాడు. మా నాన్న కానీ జ్యోత్స్న కానీ వచ్చారా అని కాంచన ప్రశ్నిస్తుంది. వాళ్ళు మన వాళ్ళు ఎందుకు అవుతారని కార్తీక్ చెబుతాడు. తనకు రెస్టారెంట్ రాకుండా చేసేందుకు జ్యోత్స్న చూసిందని, అది జరగకపోయేసరికి కోపంతో వెళ్ళిపోయిందని అంటాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు అని దీప అంటుంది. వాళ్ళ గురించి మాట్లాడడం తనకి కూడా ఇబ్బందిగానే ఉందని కాంచన అంటుంది. తాను తాత ఇంటి నుంచే వస్తున్నామని కార్తీక్ చెబుతాడు. ఎందుకు వెళ్ళారని కాంచన ప్రశ్నిస్తే దీపను తక్కువ చేసి మాట్లాడిన వారికి సమాధానం చెప్పేందుకని కార్తీక్ అంటాడు. నా భార్య నన్ను గెలిపించింది, నేను చాలా హ్యాపీ అని కార్తీక్ అంటాడు.
మీరిద్దరూ టిఫిన్ సెంటర్ చూసుకోండి, మేమిద్దరం రెస్టారెంట్ చూసుకుంటామని చెబుతాడు. మన ఎదుగుదలను చూసి ఎవరికి కడుపు మండినా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటాడు. నోరు తీపి చేసుకుంటే బాగుంటుంది కదా అని కార్తీక్ అంటాడు. ఈసారి జ్యోత్స్న కనిపిస్తే నా కొడుకు జోలికి రావద్దని వార్నింగ్ ఇవ్వాలని కాంచన అనుకుంటుంది. తాను చేసిన పాయసం అంటే కార్తీక్కు ఎంతో ఇష్టమని దీప మురిసిపోతుంది. డబ్బా మూత తీసేందుకు దీప కష్టపడుతుంది. కార్తీక్ బాబు అంటూ పిలుస్తుంది. తాను వస్తానని దీప అంటుంది. ఇంతలో కార్తీక్ వేగంగా వస్తుంటే దీప డాష్ ఇస్తుంది. ఇద్దరూ కింద పడిపోతారు. సారీ అని దీప అంటుంది. గుద్దేసి సారీ చెప్తే సరిపోతుందా అంటాడు కార్తీక్. పంచదార డబ్బా మూత తీయాలని చెబుతుంది. గుద్ది కింద పడేసావు కదా అని కార్తీక్ అంటాడు. చిన్నపిల్లాడిని అయితే నువ్వు గుద్దిన గుద్దుడుకు భయపడేవాడినని సరదాగా అంటాడు. రెస్టారెంట్ నీ వల్లే దక్కిందంటూ దీపకు థ్యాంక్స్ చెబుతాడు కార్తీక్. మీ టాలెంట్ వల్లే వచ్చిందని దీప అంటుంది. టాలెంట్ ఉన్న అదృష్టం ఉండాలని, తనకు సాయం ఉన్న అదృష్టానివి నువ్వు అని చెబుతాడు. సత్యరాజ్ మనవడిని కాపాడిన నీ ధైర్యమే అదృష్టమై నన్ను నేను నిరూపించుకునేందుకు అవకాశం ఇచ్చిందని కార్తీక్ అంటాడు. అందుకు నా భార్య అయిన దీప గారికి స్పెషల్ థ్యాంక్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు చేతిని ముందుకు చాపుతాడు కార్తీక్. చిన్నతనంలో తాను కార్తీక్ను కాపాడినప్పుడు కార్తీక్ షేక్ హ్యాండ్ ఇచ్చిన సందర్భాన్ని దీప గుర్తు చేసుకుంటుంది. షేక్ హ్యాండ్ ఇస్తుంది. దీప ఆలోచనలో పడుతుంది. అంత అందమైన జ్ఞాపకం ఏంటి కార్తీక్ అడుగుతాడు. మీరు గెలిచినప్పుడు చెబుతా ఉంటుంది దీప. చిన్నప్పుడు తన ప్రాణాలు కాపాడిన ప్రాణదాతలా నువ్వు చాలా మంచిదానివి అంటూ దీపతో కార్తీక్ అంటాడు. దీప మాత్రం ఆ ప్రాణదాత నేను అనే నిజాన్ని మళ్ళీ దాచేస్తుంది. నేనే మిమ్మల్ని కాపాడిన అమ్మాయినని చెప్పాలనుందని, అయితే గెలిచాక చెప్తానని మనసులో అనుకుంటుంది దీప. ప్రాణదాత రుణాన్ని తీర్చుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇవ్వలేదు దీప అని కార్తీక్ అంటాడు. ఎప్పుడో ఇచ్చాడు కార్తీక్ బాబు అని మనసులో అనుకుంటుంది దీప. ఆ అమ్మాయి ఎక్కడుందో అని దీప అంటుంది. జీవితాంతం ఎదురు చూస్తానని కార్తీక్ అంటాడు. దీంతో దీప మరింత సంతోషిస్తుంది. ఒకవేళ తన బతికలేకపోతే అని దీప అంటుంది. నువ్వేనా ఇలా మాట్లాడేది, సరదాగా కూడా అలా అనకు అని కార్తీక్ చెబుతాడు. భర్త పిల్లలతో సంతోషంగా ఉంటుందని అంటాడు. నా జీవితం మీరు కోరుకున్నట్టే ఉంది కార్తీక్ బాబు అని దీప అనుకుంటుంది. ఆ అమ్మాయి మర్చిపోయి ఉంటే అని దీప అంటే, మా తంటాలు మేము పడతాం అని కార్తీక్ చెబుతాడు. ప్రాణదాత తనకు ఎదురుపడుతుందని దీప నోటితో చెప్పించుకుంటాడు కార్తీక్. ప్రాణదాత టాపిక్ మళ్ళీ వచ్చినా ఆ అమ్మాయి తానే అన్న నిజాన్ని దీప దాచేస్తుంది. నేను ఎదురుపడాలని నా చేతే అనిపించారని మనసులో అనుకుంటుంది. దాసు మళ్ళీ స్పృహలోకి వస్తాడు. నిజం చెప్పేందుకు వెళితే జ్యోత్స్న నన్ను కొట్టింది కదా, తర్వాత ఏమైంది అని అనుకుంటాడు. ఆలోచిస్తాడు. దీప అన్నయ్య కూతురు అని చెప్పేయాలని, కానీ మళ్ళీ ఆ ఇంటికి వెళితే జ్యోత్స్న నన్ను ఏమైనా చేస్తుందేమోనని దాసు ఆందోళన పడతాడు. దాన్ని నమ్మడానికి వీల్లేదు, అది మా అమ్మ కంటే డేంజర్గా తయారైందంటాడు. తన ఫోన్ తీసుకొని అన్నయ్య దశరథ్కు దాసు కాల్ చేస్తాడు. దాసు ఫోన్ నుంచి కాల్ రావడంతో దశరథ్ ఆశ్చర్యపోతాడు. దాసు మొబైల్ నుంచి కాల్ వస్తుందేంటి అంటే, దాసు స్పృహలోకి వచ్చాడా, గతం గుర్తొచ్చిందా అని పైకి అంటాడు దశరథ్. ఆ మాటలను వెనక నుంచి విన్న జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.